ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు. రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. లిక్కర్ రవాణా పంపిణీ వ్యవహారాల్లో భారీ స్థాయిలో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ గుర్తించినట్లు సమాచారం. కోట్ల రూపాయల హవాలా మార్గాలు, మనీ లాండరింగ్ నెట్వర్క్ ద్వారా చేతులు మారినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన ఈడీ ఆర్థిక లావాదేవీల పూర్తి వివరాలపైన విచారణ కొనసాగిస్తోంది.